నమస్తే. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే, పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక శక్తులు, వ్యక్తులు ఒక మిస్టీరియస్ డెత్స్ లాగా అన్‌నోన్ గన్‌మెన్ అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపేసి వెళ్ళిపోతున్నారు. ఈ ప్యాటర్న్‌లో పాకిస్తాన్‌లో చాలా ఉదంతాలు జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాడీ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ సింపథైజర్. కొంతమంది సిఐఏకి అనుకూలంగా పనిచేస్తాడని చెప్తారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తాడని కూడా చెప్తారు. మొత్తానికైతే భారత్‌ని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి వ్యక్తి, భారత్‌ని ముక్కలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇతన్ని ఢాకా నడిబొడ్డులో అన్నోన్ గన్‌మెన్ అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపేశారు రీసెంట్‌గా. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడదాం. ఈ ఉదంతాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పేగేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం. సో మనము పాకిస్తాన్‌లో ఇలాంటి ఉదంతాలు చాలా చూసాము. ఈ ప్యాటర్న్‌లో జరిగినటువంటివి అజ్ఞాత వ్యక్తులు కరుడుగట్టినటువంటి ఉగ్రవాదుల్ని చంపేసినటువంటి సందర్భాలు మనం చాలా చర్చించుకున్నాం. ఇప్పుడు అదే ప్యాటర్న్ బంగ్లాదేశ్‌లో కూడా జరుగుతోందా? ఈ ఉస్మాన్ హాడీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? వీడి నేపథ్యం ఏంటి? సో రాజుగారు, ఉస్మాన్ హాడీకి ఇంకో పేరు కూడా ఏముందంటే షరీఫ్ ఉస్మాన్ హాడీ అని కూడా ఉంది. ఇతను యాక్టివిస్ట్ గా ఉండి పొలిటీషియన్ అయ్యాడు. ఇతన్ని ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అంటారు. అలాగే ఒక రాడికల్ గ్రూప్ ఉంది, ఇన్కిలాబ్ మంచా అని. దాన్ని ఈ సిఐఏ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు తీసుకొచ్చారు, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఇతను 32 ఏళ్ల వయసు ఉంటుంది. ఇతను ఎప్పుడైతే 2024లో షేక్ హసీనాకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు అప్పుడు జరిగాయో అప్పుడు చాలా ప్రాముఖ్యత పొందారు. 1 మిలియన్ ఫాలోవర్స్ వరకు ఉన్నారు ఇతనికి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉన్నారు. అయితే ఇతన్ని ఇంకా ఏంటంటే, ఇంకా ఎలక్షన్ డిక్లేర్ అవుతోంది అన్నప్పుడు ఇతను యాంటీ ఇండియా కంటే గ్రేటర్ బంగ్లాదేశ్ లో, మన నార్త్ ఈస్ట్ లో ఉండే 7 సిస్టర్ స్టేట్స్ ని, వెస్ట్ బెంగాల్ ని కూడా కలిపేసి ఒక మ్యాప్ రిలీజ్ చేశాడు. అయితే మీరేమన్నారంటే అతన్ని అన్నోన్ మెన్ కాల్చి చంపారన్నారు. కాల్చడం వరకు వాస్తవము. తర్వాత ఆయన చనిపోయారా లేదా అన్న న్యూస్ ఇంకా మనకు కన్ఫర్మేషన్ రావాల్సింది. ఇంకా దాని గురించి ఇంకా ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇతను యాక్చువల్లీ చెప్పాలంటే మనకి చాలా సింపుల్ గా ఉండి, మామూలుగా ఏదో మన భారతదేశంలో కూడా చూసాము, యాక్టివిస్టులు రావడము, ఏదో ఒక అలజడులు లేపడము, అలాగే ఇంకా దాని నుంచి పవర్ తెచ్చుకోవడము, ఇది సిఐఏ మోడల్ అండి. అయితే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ అంటే ఎలక్షన్ డేట్స్ ఫిబ్రవరి అని చెప్పేశారు. అక్కడుండే అతను మనకి యూసఫ్ కి అసలు ఇతన్నే ముందుకు తీసుకెళ్దామని సిఐఏ వాళ్ళతో స్కెచ్ చేశాడు. కానీ ఎంతమందిని అయితే ఇలాంటివి తీసుకొద్దాం అనుకుంటున్నారో అంతమందిని కూడా అన్నోన్ మెన్ కాల్చి చంపేస్తున్నారు. ఇప్పుడు అందు గురించి అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఎవరికి తెలియట్లేదు. మీరు చూస్తే షేక్ హసీనా గారు కూడా లాస్ట్ ఒక 20 డేస్ లేకపోతే 30 డేస్ నుంచి వారు కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంకోటి, బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు వచ్చి మన ఇక్కడ అజిత్ దోవల్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం కూడా, బాబు మీరు టెర్రరిస్ట్ లాంచ్ ప్లాన్ అలా చేస్తున్నారు, చెయ్యకండి, చేస్తే మీకు నష్టం అని చెప్పడం కూడా జరుగుతోంది. సో అందు గురించి ఏంటంటే ఇలా హై ప్రొఫైల్ కిల్లింగ్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. మనకి ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, అరే వాడు చేసుకున్న కర్మకే వాడు అనుభవిస్తున్నాడు అని మనం చెప్తున్నాము. సో వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎవరైతే కిల్లింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే, అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇదంతా దేనికంటే గొడవ, మెయిన్ రూట్ కాజ్ ఇక్కడ మినరల్స్ ఉంటాయి కదండి, రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. అది మయన్మార్ రీజియన్ లో చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే దానికి ఈ బంగ్లాదేశ్ నుంచి మార్గంగా తీసుకెళ్లే ప్రయత్నం యుఎస్ వాళ్ళు చేస్తున్నారు, అటుపక్క నుంచి చైనా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ స్టేక్స్ వచ్చేసరికి ఇప్పుడు రష్యా వాళ్ళకు కూడా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళది న్యూక్లియర్ మెటీరియల్ చాలా ఉంది అక్కడ. ఎందుకంటే పవర్ హౌస్, మనకి న్యూక్లియర్ పవర్ సప్లై చేస్తాం, అటువంటి ఒప్పందాలు కూడా షేక్ హసీనా గారు చేసుకున్నారు కాబట్టి.
సో అందు గురించి ఏంటంటే దీనికి ఈ రేర్ ఎర్త్ మెటల్ ఈ మినరల్స్ గురించి జరుగుతున్న ఈ పోరులో ఈ గ్లోబల్ వార్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బంగ్లాదేశ్ ఢాకాలో ప్రాంతంలో ఒక్కొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలా నడుస్తుంది. అయితే గత ఒక 3 నెలల నుంచి జరిగిన పరిణామాల వల్ల మనం చూసుకుంటే అండి అమెరికన్ ఇంటెలిజెన్స్ సిఐఏ వాళ్ళకి చాలా గట్టి దెబ్బలు తగిలాయి. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో పాటు ఐఎస్ఐ వాళ్ళు కూడా చాలా వీక్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లష్కర్ ఐ తైబాని పంపిస్తున్నారు అక్కడ. మీకు గుర్తుంటే వెస్టిన్ ఢాకా హోటల్లో ఒక టెరెన్స్ జాక్సన్ అనే వ్యక్తి చనిపోయారు రూమ్ నెంబర్ 808లో. అతనితో పాటు రిపోర్ట్లు ఏమొచ్చాయంటే 3 అమెరికన్లు కూడా అక్కడే ఉండేవాళ్ళు, 2 పక్కన రూమ్ లో ఇంకోళ్ళు హోటల్ స్విమ్మింగ్ పూల్ లో కూడా చనిపోయారు అని వచ్చింది. ఈ వీట్లకి ఎక్కడా సరే మనకి దర్యాప్తు జరపడము లేకపోతే అటాప్సీలు ఇటువంటివి ఎక్కడా ఉండవు. దాంతో పాటు 1st of September కాక్స్ బజార్ అంటారు, అంటే సెంట్ మార్టిన్ ఐలాండ్ చిట్టగాంగ్ ఆ రీజియన్ లో కాక్స్ బజార్ లో క్లస్టర్ 1 లో 4 అమెరికన్లు చనిపోయారు, అన్నోన్ మెన్. అంటే వీళ్ళు ఏంటి యుఎస్ లయజన్ ఆఫీసర్లు, ట్రైనింగ్లు ఇస్తాము ఇవి చెప్తామన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 చనిపోయారు. ఎలా చనిపోయారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో ఇంకొక అమెరికన్ చనిపోయాడు. కాక్స్ బజార్ క్లస్టర్ 2 లో 4 అమెరికన్లు హోటల్లో చనిపోయారు. చిట్టగాంగ్ లో 3 అమెరికన్లు చనిపోయారు. ఇవన్నీ ఒకటే రోజు జరిగింది. ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ లో. ఏ డేట్ జరిగాయి ఇవన్నీ? 1st of September, 31st of August నుంచి 1st of September వరకు అలా జరుగుతూ వచ్చాయి. అంటే 17 మంది సిఐఏ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అమెరికా వాళ్ళు అన్నోన్ మెన్ చేతుల్లో చచ్చిపోయారు. 17 మంది. ఈ న్యూస్లు కూడా కొన్ని పేపర్లో లేకపోతే వెబ్సైట్లో వచ్చాయి, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత డిలీట్ అయిపోయాయి. ఇవన్నీ ఓపెన్ ఇంటెలిజెన్స్ లో మనకి దొరుకుతాయండి. తద్వారా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వాడికి భయం పట్టుకున్న తర్వాత పాకిస్తాన్ వాడు కూడా ఏదో పీకేస్తాం పొడి చేస్తామని వచ్చారు. పాకిస్తాన్ వాడు గుల్షన్ ఎన్జిఓ అని ఒక సంస్థ ఉంది, అక్కడ కాక్స్ బజార్ లో కూడా రెఫ్యూజీ ఛానల్స్ మేము పెట్టుకుంటాము ఇలా అన్నారు, అక్కడ కూడా వాళ్ళు చనిపోయారు. సో దాంతో పాటు అంటే అమెరికా నెట్వర్క్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది పోయింది, దానికి కోవర్ట్గా పాకిస్తాన్ వాడు పెట్టుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. దాంతోపాటు టర్కిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉండేదాన్ని ఆ ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారంటే సదత్ ఆర్ ఎంఐటి అంటారు. సో అది పోయింది. ఇది ఫస్ట్ వేవ్ లో ఇంతమంది చచ్చిపోయారు అక్కడ. మళ్ళీ సెకండ్ వేవ్ లో ఏమైందంటే ఈ నవంబర్ లో స్టార్ట్ అయింది. షెరటాన్ ఢాకాలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చనిపోయాడు. సేమ్ కిల్లింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ అనమాట. వాడు తినేది ఏం తినుందో తెలియదు, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందంటే వాడు చచ్చిపోయాడు. మళ్ళీ నవంబర్ చివరిలో ఏమైందంటే ఈ పాకిస్తానీ అతను గుల్షన్ అని ఒక 5 స్టార్ హోటల్లో అహ్మద్ ఖాన్ అని 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోయాడు. అంటే ఈ క్లీనింగ్ ఏదైతే ఉందో నడుస్తూనే ఉంది, అంటే నెలల తరబడి నడుస్తూనే ఉంది. దీనికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, అంటే మనం జియోగ్రఫిక్ గా బంగ్లాదేశ్ లో చూసుకుంటే ఒక పక్క ఢాకాలో జరుగుతోంది ఈ క్లీనింగ్, నెక్స్ట్ కాక్స్ బజార్ సెంట్ మార్టిన్ లో జరుగుతోంది. అక్కడ ఐఎస్ఐ వాడు మొత్తం సర్వీలెన్స్ ఎక్విప్మెంట్ పెడదాం అనుకున్నది, అది పోయింది. చిట్టగాంగ్ ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ చిట్టగాంగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ హబ్ వాళ్ళకి. అక్కడ టర్కిష్, చైనీస్, పాకిస్తానీ, యుఎస్ వాళ్ళందరూ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు అక్కడ. సో దాంట్లో కూడా ఏమైందంటే వాళ్ళని కూడా ఈ ఏరియాల్లో మొత్తం క్లీనప్ అయితే అవుతోంది, ప్రక్షాళన కార్యక్రమం అవుతోంది. స్వచ్ఛ భారత్ అనలేము కానీ, స్వచ్ఛ భారత్ అని పెట్టలేం కానీ అలాంటి కార్యక్రమమే. అంటే అఖండ భారత్ లో ఒక భాగం అని బంగ్లాదేశ్ మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది. అన్నోన్ మెన్, కానీ ఈ అన్నోన్ మెన్ ఏ దేశస్తులో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు మనకు తెలియదు. అది రష్యానా, చైనానా, లేకపోతే ఎక్కడ వాళ్ళో మనకి తెలియదు. ఇంకా ఇది కాకుండా ఏంటంటే
ఈ డిపార్ట్మెంట్ హెడ్ లాగా, యుఎస్ ఇంటెలిజెన్స్ హెడ్ లాగా ఎవడైతే వచ్చాడో రిచర్డ్ డానియల్ రోమన్ అని, వాడికి భయం పట్టుకుని వాడు ఏంటంటే ఒక ఫేక్ కంపెనీతో పాటు వచ్చాడు వాడు, మక్వా గ్లోబల్ సొల్యూషన్స్ అని. దాని ఏంటి పర్పస్ ఏంటి, టాక్టికల్ ట్రైనర్స్ ఇంకా అక్కడ ఉండే పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం అవన్నీ. కానీ ఇవన్నీ అయ్యేసరికి ఒక్క దెబ్బలో వాడు హోటల్ బిల్స్ అన్ని క్యాష్ తో సెటిల్ చేసుకుని వెంటనే వాడు సింగపూర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మొత్తం అక్కడ ఉండే యుఎస్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో సిఐఏ వాళ్ళందరూ చాప్టర్ క్లోజ్ చేసుకున్నట్టు అయింది అక్కడ. ఇంకా మనకు చెప్పాలంటే అన్డౌన్స్ కూడా అయ్యాయి, సెక్యూరిటీ లాక్డౌన్స్ ఢాకాలో పెద్ద హోటల్స్ లో 2 హోటల్స్ లో అయ్యాయి. రాడిసన్ చిట్టగాంగ్ హోటల్లో బ్లాక్ బ్యాగ్ లో ఒక శవం దొరికింది. అది ఎవరిది అని చూస్తే ఎవడు నోరిప్పట్లేదు, కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఐఎస్ఐ లేక పాకిస్తాన్ వాళ్ళది అని చెప్తున్నారు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ప్రక్షాళన కార్యక్రమము అంటే ఎక్కువ జరుగుతోంది. అలాగే హిందువుల మీద జరుగుతున్న అటాకులు అవన్నీ తగ్గుతూ వస్తున్నాయి. మనం ఈ రిపోర్ట్లు అవన్నీ చూసుకుంటే న్యూస్ లో కూడా చూడండి, ఒక సంవత్సరంన్నర హిందువుల మీద ఎలా అటాకులు జరిగాయి, లేకపోతే ఇస్కాన్ స్వామీజీని అరెస్ట్ చేశారు, తర్వాత వారిని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్ట్ వారికి వెళ్ళకపోయినా సరే ఇంకేదో జరుగుతుంది బంగ్లాదేశ్ లో, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా పూర్తిగా రావటం లేదు. ఓకే, సో దీనికల్లా ముఖ్య ఉద్దేశం అంతా ఏంటంటే అండి, యుఎస్ ఇంటెలిజెన్స్ ని ఈ బే ఆఫ్ బెంగాల్ కారిడార్ నుంచి తప్పించడము, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళని ఈ కాక్స్ బజార్ చిట్టగాంగ్ నుంచి తప్పించడము, ఈ టర్కీ వాడు ఏదో డ్రోన్ టెక్నాలజీలు పెట్టేసుకుని వస్తున్నాడు వాడి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడము చేస్తున్నారు. అయితే దీనివల్ల ముఖ్యంగా మనకి ఎవరు లబ్ధి పడతారు అంటే ఇండియానా చెప్పొచ్చు, రష్యానా చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం మనకి ఆ జియో పాలిటిక్స్ లో బంగ్లాదేశ్ సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ గా ఉంది కాబట్టి. సో ఇదే కాకుండా మనకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ బయటే వస్తుంది ఏంటంటే, ఇవి మన డ్రోన్ అటాక్స్ కూడా జరుగుతోంది. చాలా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి. అవి కూడా ఏం జరుగుతున్నాయి అంటే ప్రిసిషన్ అటాక్స్. అంటే నీకు బాంబు పడినట్టు కూడా శబ్దము లేకపోతే న్యూస్ ఎక్కడ రావటం లేదు. అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రిపరేషన్లు అవన్నిటిని దాన్ని కట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దగ్గర 10 డ్రోన్ అటాకులు జరిగాయని వస్తోంది. ఈ లాజిస్టిక్స్ సప్లై చేసే వాళ్ళు, ఇన్ఫిల్ట్రేషన్ కి ప్రిపేర్ చేసే వాళ్ళు, వాళ్ళందరి మీద సేమ్ టార్గెట్ డ్రోన్ అటాక్స్ అయితే అవుతున్నాయి. సో అది కూడా ఇందాక చెప్పినట్టు చిట్టగాంగ్ సిటీలో ఒక 2-3 ఈవెంట్లు అయ్యాయి. కాక్స్ బజార్ లో అయ్యింది, సెయింట్ మార్టిన్ బెల్ట్ లో అయ్యింది, ఢాకా చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో కూడా అయ్యింది. వీటిలన్నిటికీ అంటే భారత్ కి వ్యతిరేకంగా టార్గెట్లు ఎవరంటే, ఎవరు ఈ ప్రాపగాండా చేస్తున్నారో, లాజిస్టిక్స్ ఎవరైతే ఇస్తున్నారో, చిన్న గ్రూపులుగా పెట్టుకుని రాడికలైజేషన్ ఎవరైతే చేస్తున్నారో, లేకపోతే మధ్యలో కనెక్టర్స్ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు సీక్రసీ మెయింటైన్ చేయడానికి అందరూ ఒకటే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు అలా ఉంటుంది. అటువంటి కనెక్టర్లు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందు గురించి ఏంటంటే ఇంకా చూడాలంటే ఈ అసలు ఇంకా రూట్ దగ్గర నుంచి లేపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో ఇప్పుడు ఇంకా ఏం చూడాలంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆ ఎలక్షన్స్ లో ఎలా ఉంటుంది, ఏమేమి గొడవలు జరుగుతుంది, ఇంకొక 2 నెలలు ఫిబ్రవరిలో అంటున్నారు, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇది కాకుండా ఒక యుఎస్ జర్నలిస్ట్ కొలిన్ మేఫీల్డ్ కుసిక్ అనే వ్యక్తి, అతను బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ వెళ్ళాడు. మయన్మార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోజన్ అయ్యింది. ఇంకా చచ్చిపోయే స్టేజ్ లో మనకు మిజోరాంలో ఉన్న ఐజ్వాల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అప్పుడు యుఎస్ ఎంబసీ వచ్చి, బాబు ఆయన్ని వదిలేయండి, ట్రీట్మెంట్ ఇచ్చేసేయండి, అతన్ని మేము డిశ్చార్జ్ చేసేయండి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మల్టిపుల్ పవర్స్ ఏవేవైతే ఉన్నాయో, యుఎస్, పాకిస్తాను, ఐఎస్ఐ, ఇంకా అక్కడ ఉండే జిహాదీ గ్రూపులు, వీళ్ళందరూ ఏంటంటే మయన్మార్, బంగ్లాదేశ్ లో ఉండే బార్డర్ రీజియను, అలాగే
అరకాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఉండే శక్తులు ఎవరైతే ఉన్నారో, హుంటా అంటారు, కొంతమంది జుంటా అంటారు, వాళ్ళకి చైనాకి లింక్ కట్ చేసి ఆ హుంటాతో మంచి రిలేషన్ పెట్టుకుని అక్కడ ఉండే రేర్ అర్త్ మినరల్స్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవి జరుగుతోంది. అయితే యుఎస్ వాడేంటి, ఆ రీజన్ తో పాటు అక్కడ క్రిస్టియన్లు ఎక్కువ ఉండే చిన్ కుకీ నెట్వర్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాక్సీగా డెవలప్ చేసుకుందామని చూస్తున్నాడు. అంటే క్రిస్టియన్ గ్రూప్స్ ఒకళ్ళు మిషనరీస్ ని యూజ్ చేసుకోవడము, కొంతమంది అరకన్ ఆర్మీకి వాళ్ళకి పడదు, అందు గురించి వాళ్ళని కూడా యూజ్ చేసుకోవడము, ఇలా కొన్ని కాజెస్ ఏవైతే ఉంటే వీళ్ళకి ఎటువంటి అంటే జిహాదీల్లాగా కాకుండా క్రిస్టియన్ మిషనరీలు ఉన్నారు కాబట్టి ఫండింగ్ ఇచ్చి ఇంకా అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందు గురించి ఏంటంటే ఈ జరుగుతున్న ఈ జియో పాలిటిక్స్ లో భారత్కి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే భారత్ని ఒక రీజన్ గా చూపించి భారత్ని ఈ యుద్ధంలో లాగే ప్రయత్నాల్లో భారత్ తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో మరి ఈ అన్నోన్ మెన్ అక్కడ కూడా ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నారా అనేది మనం వేచి చూడాలి. ఇటువంటి న్యూస్లు ఎక్కడా బయటికి రావు, ఎక్కడ పబ్లిష్ రావు, ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ లో అయితే రావు. అలాగే సార్ ప్రసాద్ గారు, ఈ మధ్య కొద్ది రోజుల కిందట మొహమ్మద్ యూనస్ కూడా ఒక గ్రేటర్ బంగ్లా అనేటువంటి ఒక మ్యాప్ ని మన భారత భూభాగం నుంచి ఐ థింక్ ఈస్టర్న్ స్టేట్స్ ని ఈవెన్ ఇంక్లూడింగ్ పశ్చిమ బెంగాల్ ని కూడా కలిపేసి ఒక గ్రేటర్ బంగ్లా అనేటువంటి ఒక మ్యాప్ ని పాకిస్తాన్ జనరల్ కవర్కు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. అండ్ ఈ ఉస్మాన్ హాడీ కూడా ఈ మ్యాప్ని ఈ మధ్య ఎక్కడో లాంచ్ చేశాడో లేకపోతే ఎక్కడో మొత్తానికి ఇతను తయారు చేశాడో అని చెప్తున్నారు. ఇతను ప్రధానంగా అంతమొందించడానికి ఆ మ్యాప్కి ఈ యొక్క ఇన్సిడెంట్కి ఏమైనా లింక్ ఉంది అనుకోవచ్చా? అంటే ముఖ్యమైన ఉద్దేశం అండి ఆ యూనిస్ చూపించడం ఏంటంటే భారత్ని రెచ్చగొట్టే చర్య అది. సో అంతేగాని ఇతను ఉస్మాన్ హాడీ ఏదైతే జరిగిందో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ఏదో గ్రేటర్ బంగ్లాదేశ్ చూపించాడనే కాదు, ఇతన్ని ఒక ప్రాక్సీగా మనకి యూసఫ్ పని అయిపోయింది, ఇంకా అతను ఎప్పుడో వెళ్ళిపోతాడు. ఈ సిఐఏ వాళ్ళు చేసే ఆపరేషన్స్ అన్ని ఎలా ఉంటాయంటే అండి, ఒక డమ్మీ వాడిని పెట్టుకు ఆటోక్రాట్ లేకపోతే రూరల్ ని పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళు డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయ్యాడని చెప్పడము, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళ యుఎస్ ఎయిడో లేకపోతే ఇటువంటి సంస్థల నుంచి ఫండింగ్ ఇస్తున్నామని చెప్పడము, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చేయడము. అలా కాకుండా బంగ్లాదేశ్ కాకుండా అది ఆపే ప్రక్రియలో ఇది జరిగిందని మనం అనుకోవచ్చు అండి. దీనికి ఎవరు సపోర్ట్ ఉన్నారు ఏమున్నారని మనం చెప్పలేం. ఓకే ప్రసాద్ గారు, మొత్తానికైతే భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు, అది ఉగ్రవాద సంస్థలు కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు, వరుసగా అంతమవుతున్నారు. ఇక్కడ మీరు అన్నట్టుగా ఎవరు చంపారనేది అసందర్భం, అప్రస్తుతం, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి మంచి జరుగుతోంది, మన దేశానికి మంచి జరుగుతోంది, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అంతమవుతున్నారు కాబట్టి మన పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ గుడ్ న్యూస్. చూద్దాం మరి అది రాజేస్తుందా, ఇంకెవరైనా అజ్ఞాత వ్యక్తులు చేస్తున్నారా, ఎవరైనా చేయనివ్వండి, అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ కానే కాదు. సో ఇట్స్ మన పర్స్పెక్టివ్లో మరొక మంచి పరిణామమే చూడాలి దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక విధంగా ఒక మొసాద్ ఆపరేషన్స్ లాగా జరుగుతున్నాయి అనుకోవచ్చు, నాకైతే సీక్రెట్ ఆపరేషన్స్ లాగా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. బంగ్లాదేశ్ లో కూడా దురంధరులు ఉన్నారండి. బంగ్లాదేశ్ లో కూడా దురంధరులు ఉన్నారు. మన వాళ్ళే మొసాద్కి తక్కువ కాదనుకోండి, బట్ కొన్ని విషయాలు అన్ని కూడా బాహాటంగా మనము చర్చించలేము, ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏదో చేస్తూ ఉంది. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఓకే, నమస్తే. మరి బంగ్లాదేశ్లో అలాగే పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఈ అజ్ఞాత వ్యక్తుల ఏరువేత, అజ్ఞాత వ్యక్తులు భారత వ్యతిరేక వ్యక్తులని ఏరు పారేస్తున్నారు, ఒక విధంగా ప్రక్షాళన జరుగుతోంది. మీకేమనిపిస్తోంది? ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరై ఉంటారు? పంపించిందా, భారత ప్రభుత్వం పంపించిందా, లేకపోతే ఎక్కడుండి అక్కడ ఇంకెవరి చేతనా చేయిస్తుందా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్సే. బట్ తప్పకుండా మీ ఈ డిస్కషన్కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా తెలియచేయండి. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.